దేవునికి ఘనత, మహిమ, స్తుతి, స్తోత్రము చెల్లుతుంది. ఎందుకంటే ఆయన గొప్పతనానికి గాను స్తుతి స్తోత్ర బలి చెందుతుంది. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలకు గాను స్తుతి స్తోత్ర బలి చెందుతుంది. ఆయన మహిమాన్వితమైన శక్తిని బట్టి, అశాశ్వతమైన అదృశ్యమైన శక్తిని బట్టి, శాశ్వతమైన శక్తిని బట్టి ఆయనకు స్తోత్రము చెల్లించబడుతుంది. ఆయన సర్వ సృష్టి నిర్మాత కాబట్టి స్తోత్ర బలి ఆయనకు చెందించబడుతుంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన రక్షకుడు కాబట్టి, మన కోసం వధింపబడ్డాడు కాబట్టి స్తోత్ర బలి చెందుతుంది. పరిశుద్ధాత్ముడు మనని ఆదరించేవాడు, ఓదార్చువాడు, బలపరచువాడు, ప్రేరేపించువాడు, నడిపించువాడు, పాపమును గూర్చి, శాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపచేయువాడు, సర్వసత్యంలోనికి మనము నడిపించువాడు కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవకి స్తోత్ర బలి చెందుతుంది. ఆయనకే ఘనత, మహిమ, స్తుతి, స్తోత్రములు చెల్లునుగాక. మా ప్రియ పరలోక తండ్రి, సృష్టి నిర్మాత, విశ్వ నిర్మాత, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా షాలోం, యెహోవా రఫా, ఎల్ రోయి, ఎల్ షదా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని అయిన దేవా, ప్రేమామయుడా, కరుణామయుడా, స్వయంభు, అనాది, అశరీరి, సర్వవ్యాపి, సకల మేలుల స్వరూపి, సర్వమునకు మూల కారణమైన ప్రభువా, మీకే మహిమ, మీకే ఘనత, మీకే స్తుతి, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా ప్రభువా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. ఎందుకంటే సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత కనుక స్తుతులకు పాత్రుడా. ఆరాధన మీకే, ఆరాధన మీకే, ఆరాధన మీకే, ఆరాధన మీకే. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన మీకే, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన మీకే, ఆరాధన మీకే, ఆరాధన మీకే. ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుకి ఆరాధన.